విశ్వగురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, మరి జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మా అందరికి ఇంతటి అవకాశం ఇచ్చిన సుధాకర్ మాస్టర్ గారికి కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మనము ప్రతి వారము అంటే సీతాయనంలో సీతమ్మ ఆ ఎలా అవతరించింది, ఎలా కష్టాలు పడుతుంది అని తెలుసుకుంటున్నాం మాస్టర్స్. మొన్నటి వారము రావణ రావణుడు సీతామాతను ఎంత అంటే ఆమె మనసులోకి చొరబడి ఆమె మనసు నల్లకల్లాలని చేస్తూ మరి ఎన్నో రకాలుగా చిత్రహింసలు చేయడం నేర్చుకున్నాం మాస్టర్స్. అందులో భాగంగా ఈ రోజు కూడా కొంచెం తెలుసుకుందాం. ఆ చాలా అంటే ఆమెను జ్ఞానస్థితులు అంటే అక్కడ ఆ ప్రదేశంలో ఎలా అంటే ఈ సీతమ్మ ఏమనుకున్నది, రావణి మనసులో అంటే రావణుని మనసులోకి వెళ్ళి అతనిలో మార్పు తీసుకురావాలి అంటే మంచి ఆలోచనలు అతనికి చెప్పి మంచిగా మార్గంలోకి తీసుకురావాలని మాత అనుకున్నది. కానీ రావణుడు అంటే ఎన్నో శక్తులు ఉన్నాయని తెలుసుకున్నాం కదా, అంటే ముందే గ్రహించి సీతమ్మ మనసులోని ముందే చొరబడి ఆమె మనసంతా అల్లకొల్లాలని చేస్తున్నాడు అన్నట్టు. సరికాని దృశ్యాలను చూయించుకుంటూ ఎలా అంటే అవి ఏంటి కాలిపోయిన శవాలను అక్కడ మా ఎన్నో భయంకరమైన దృశ్యాలను చూపించడం, భయంకరమైన రూపంతోని వాళ్ళను స్త్రీలను కష్టపెట్టినట్టు ఎన్నో రకాలుగా చూపిస్తూ, అంటే ఆమె మనసు ఎలా అంటే బాధకు గురి చేస్తూ ఆమెను అల్లకొల్లాలని చేస్తూ ఆమెను ఒక రకంగా చిత్రహింసలు చేస్తుండు మనసు ఆ దృశ్యాలను చూపించుకుంటూ. ఆ తల్లి ఎంతో తల్లడిల్లుతది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తల్లడిల్లి అక్కడ కుప్పగూలిపోతది. కొంచెం మళ్ళీ ఓదార్పు తెచ్చుకొని మళ్ళీ అంటే అటు మళ్ళీ నడవాలని ప్రయత్నిస్తది. ఒంటరిగా ఉంటది అక్కడ. ఎవరు తోడు కూడా లేరు. ఒంటరిగా ఉండడం వల్ల మరి అటు ఒక వైపు వెళ్ళాలని చూస్తది. కానీ అక్కడ మళ్ళీ ఏంటంటే చీకటి ఉంటది. ఒంటరిగా ఉన్న ఆ మాతకు అటు చూస్తే ఏంటంటే చాలా చీకటిగా ఉంటది. కానీ మళ్ళీ అనుకుంటది, ఇదంతా ఏంటి, ఈ దృశ్యం ఏంటి, ఈ ఇప్పుడే కనిపించిండు భయంకరంగా రూపంగా, అప్పుడే నవ్వడం ఏంటి, ఇవన్నీ ఏంటి, ఇదంతా నా భ్రమన అనుకుంటది. తనలో తానే అనుకుంటది. ఎవరికి చెప్పుకోవడానికి ఎవరు ఆమె అంటే ఆమె వాక్కు వెళ్ళడం లేదు. అంటే అంతటి మాయలో మాయను సృష్టించిండు రావణుడు. మరి ఏ ఏ పక్షి గాని ఇటు రామునికి గాని లక్ష్మణునికి గాని ఎవరికి కూడా ఆమె మాట చేరడం లేదు, ఆమె బాధ చేరడం లేదు. ఇదివరకు ఏంటి అంటే ఆమె మనసులో ఏదనుకున్నా గాని రాముల వారి చేరేది, వెంటనే సమాధానం మళ్ళీ ఈమెకు వచ్చేది రాముల వారి ద్వారా. అంటే వాళ్ళు ఎలా అంటే ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నట్టు, ఒకరి ఆత్మ ద్వారా ఒకళ్ళు వాళ్ళు నోటితో మాట్లాడకుండా మనసుతోని ఆత్మతోనే మాట్లాడుకొని కళ్ళతోనే జవాబులు చెప్పుకునే స్థితిలో ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఏంటి అంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు చేరకుండా చేసిండన్నట్టు రావణుడు. మరి ఇదేంటి, ఇది నిజమేనా, ఇది నా భ్రమణ అనుకుంటూ ఆమెనే మళ్ళీ ఓదార్చుకుంటది మాత. మరి నన్ను ఈ ఒక మాయాలోకంలో వశం చేసుకున్నాడు రావణుడు, ఇది ఒక మాయాలోకం అని అప్పుడు కొంచెం తెలుసుకుంటది అన్నట్టు. ఈ అసత్య దృశ్యాలకు నేను లోబడకూడదు. ఇప్పటిదాకా చాలా అంటే ఇది నిజమే కావచ్చు అని బాధపడ్డది, ఏడ్చింది. అంటే అప్పటిదాకా ఏంటి అంటే ఆమె కొంచెము భ్రమలో ఉంది. అంటే నిజమే అన్నంత సృష్టించిండు అక్కడ. అందుకోసమే అప్పటిదాకా భ్రమలో ఉండి కొంచెము మళ్ళీ ఆమె ఓదార్చుకొని అనుకుంటుంది అన్నట్టు, ఇదంతా మాయలోకంలో నన్ను వశం చేసుకున్నాడు, నేను దీనికి లోబడకూడదు అని ఆమె ఒక చీకటి ప్రదేశంలోకి పారిపోవడానికి చూస్తది. ఆ ప్రయత్నాలు అటు వెళ్తాను చూస్తే అక్కడ ఈమె ప్రయత్నాలు ఏవి కూడా జరగడం లేదు. అంటే ఏ వైపు వెళ్ళినా ఎటు పరిగెత్తినా అన్ని ఎలా అంటే అన్ని ఒక గాజు గోడలు సృష్టించాడు. అన్ని వైపులా గాజు గోడలు సృష్టించిండు, ఎటు రాకుండా చేసిండు. అంటే అది భూలోకం కాదు, మరి పైలోకం కాదు, మధ్యలోనే సృష్టించిండు ఆమెను. ఒక లోకం లాగా సృష్టించి అన్ని గాజు గోడలు ఉన్నాయి. ఏ వైపు పరిగెత్తాలన్నా ఎక్కడికి పరిగెత్తలేకపోతుంది. ఎంతో భయంగా ఆమె భయపడుతుంది అన్నట్టు.
మరి ఏం చేసుడో కూడా ఆమెకు అర్థం కావడం లేదు. ఏం జేయాలో కూడా తోచడం లేదు. అయోమయ స్థితిలో ఉండిపోయింది సీతామాత. ఎటు పరిగెత్తిన గాజు గోడలు, ఎటువైపు చూసినా భయంకరమైన దృశ్యం, అంటే భయంకరమైన రూపంతో రావణుడు. ఏం జేయాలనో కూడా అర్థమైతలేదు. ఇంతటి మాయ లోకంలో అంటే ఇంత మాయలో వశపరుచుకున్నాడు అని, అంటే మళ్ళీ ఈమెనేంటి అంటే ఒక వెకిలి నవ్వు, అంటే ఈమెను ఎగతాళి చేసినట్టు వెకిలిగా నవ్వడం, ఎత్తి పొడిచినట్టు మాట్లాడడం, అంటే ఎన్నో రకాలుగా ఒక్క రకంగా ఆమెను చిత్రహింసలు చేస్తుండు. ఎలా అంటే మనసులో ఆమె మనసుతో మనం అలా చేస్తుండన్నట్టు. మరి ఈమె అనుకుంటుంది ఇప్పటిదాకా, అంటే ఆమె ఎందుకోసం వచ్చింది లంకకు అంటే, రావణుని మనసులో అంటే ఆయన చేసే చర్యలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చింది. ఇప్పుడు ఆమెకు అర్థమైతుంది. అమ్మా! ఇదేం శక్తి, ఇంత శక్తి ఉందా రావణుని దగ్గర, అంటే ఆమెలో ఆమె అనుకుంటుంది, గొనుక్కుంటుంది. ఏ వైపు నడిచిన దారి కనబడడం లేదు. ఆమెకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆమె ఎలా అంటే నిరాశగా అక్కడ నేలపై కూలపడిపోయింది. అంటే ఆ నేల భూమి అనుకుంటుంది. ఆ నేలను భూమి అనుకోని ఆ భూమాతను పిలిచి, అంటే భూమాతను పిలుస్తా అనుకుంటుంది. ఆ భూమాత అంటే అది భూమి కాదు. అదొక మాయలోకం సృష్టించిండు. భూమిలా కనిపించంగానే చేతిలోకి తీసుకున్నది. అంటే ఆ మట్టి ఇట్లా తీసుకోగానే అదేంటంటే నిర్జీవంగా మారిపోయింది. ఇదొక మృతలోకం అని తెలిసింది. ఇదొక మాయలోకం అని తెలిసింది. అప్పుడు మళ్ళీ ఆమె ఏంటంటే, ఇప్పటిదాకా శ్రీరాముడు అంటే తన చేతుల్లోకి మళ్ళీ అక్కడికెళ్ళి ఈ మృతలోకము, ఈ మాయలోకం అని ఆమె ఎప్పుడైతే అనుకుంటుందో, మళ్ళీ ఒక దృశ్యం చూపిస్తాడు రావణుడు. ఎలా అంటే మళ్ళీ తన ప్రియమైన రాముడు అంటే ఆమె ఆ రూపంలో మళ్ళీ వచ్చి తన చేతుల్లోకి, అంటే ఆ పిల్లలు ఎలా అంటే ఇద్దరు పిల్లలు రాముని చేతుల్లో ఉన్నట్టు, సింహాసనం మీద కూర్చున్నట్టు మళ్ళీ అక్కడ చూపిస్తాడన్నట్టు. వారు తన పిల్లలుగా గుర్తించి సీతామాత అంటే వాళ్ళని చూసేసరికి మళ్ళీ ఈమె నిజమే గావచ్చు అనుకుంటదన్నట్టు. అక్కడ రావణుడు పిల్లలు కనబడేసరికి నిజమే అనుకోని పరిగెత్తుకుంటూ వెళ్తదన్నట్టు. వాళ్ళున్న దిశకు పరిగెత్తుకుంటూ వెళ్తే ఎంత పరిగెత్తినా వాళ్ళ దగ్గరికి చేరుకోవడం లేదు. మరెంత కష్టపడి వేగంగా పరిగెత్తినా గాని వాళ్ళ మధ్య దూరం పెరుగుతుందే గాని మరి ఆమె దగ్గరికి చేరడం లేదు. పిల్లలను చూడగానే వారిని హత్తుకోవాలనిపించింది సీతామాతకు. కానీ వాళ్ళ దగ్గరికి ఈమె చేరడం లేదు. ఆ పిల్లలను రామునికి, అంటే ఈ పిల్లలు మన పిల్లలే అని రామునికి చెప్పాలి. అంటే రాముని కళ్ళలోకి చూస్తూ మన పిల్లలు వీళ్ళు అని చెప్పాలి అనుకున్నది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ దగ్గరికి చేరడం లేదు. మరి పదే పదే రాముడిని పిలిచింది. పిలిచినా గాని ఈమె పిలుపు అతనికి వినిపించడం లేదు. అతడు అంటే మళ్ళీ ఎలా అంటే ఈమెకెట్లా చూపిస్తుండు రావణుడు. ఇప్పుడు అంటే ఒక సింహాసనం మీద రాముడు పిల్లలతోని కనిపించి చూపించిండా. మళ్ళీ ఏంటంటే రాముడు ఒక కత్తి తీసుకొని పిల్లల్ని ముక్కలు ముక్కలుగా చేసి, అంటే ఆ పిల్లలు ఆహ్, ముక్కలు ముక్కలు చేసి చంపినట్టు అదొక దృశ్యం చూపిస్తాడు. మరి భయంతోని పూర్తిగా భయపడిపోతది. అంటే ఎంత మాత అంటే శక్తి మాత అయినా గాని భరించలేకుండా, అంటే ఆమెకు ఒక పక్కన ఒకళ్ళుండి అంటే ఇది ఇలా గాదు అని చెప్పడానికి ఎవ్వరు లేని స్థితిలో ఉంది గాబట్టి, కనీసము అంటే ఈ ఎవ్వరి సహాయం అందలేని స్థితిలో ఉంది గాబట్టి, ఆమె ఖచ్చితంగా భయంకు లోనైతుంది. ఏం జేయాలో కూడా అప్పటికప్పుడు అనుకుంటుంది. ఇది మాయ, నేను భ్రమ పడకూడదు. నేను ఇందులో అంటే ఇందులోంచి బయటకు రావాలి అనుకుంటుంది. కానీ వాడు ఇంకా ఎక్కువ ఏయడం వల్ల మళ్ళీ భయంకు లోనైతుంది. అక్కడ ఎంత ధైర్యంగున్నా గాని కళ్ళ ముంగట ఒక కత్తి పట్టి ముక్కలు ముక్కలుగా పిల్లలు నరికినప్పుడు ఏ తల్లైనా భరించలేక బాధపడుతూ ఏడుస్తది. మరి అదే విధంగా సీతామాత కూడా ఎంతో బాధతోని ఏడుస్తుంది. ఆ ముక్కలు ముక్కలుగా కోయడం చూసి భయంతోని పూర్తిగా భయపడిపోతది. అలా అది చూడలేక ముఖం పక్కకు దింపుకొని దూరంగా వెళ్ళిపోతది. ఇది నిజం కాదు అంటే ఈమె అరుస్తుంది. ఇది నిజం కాదు, ఇది నిజం కాదు, అబద్ధం, భ్రమ అని ఆమె అరుస్తూ బాధపడుతూ ఏడుస్తుంది. కానీ అది మళ్ళీ ఒకసారి ఆమె ప్రియమైన భర్త రూపము మాయమై మళ్ళీ రావణుడే రూపంగా మారింది. మారగానే మళ్ళీ ఎలా అంటే భయంకరమైన నవ్వులు. అలా రావణుడుగా మారి మళ్ళీ ఎలా అంటే భయంకరమైన నవ్వు, అంటే విపరీతమైన నవ్వు. ఆ నవ్వు కూడా వినలేని అంత ఘోరమైన నవ్వు నవ్వుతే ఆమె చెవులు మూసుకుంటది భరించలేక. అంత చిత్రహింసలు చేస్తుండు రావణుడు. మరి ఆ నవ్వు గాలిలో కలిసిపోతుంది. మరి ఇక్కడ తన పిల్లల శవాలను, అంటే అక్కడ ఆ పిల్లల్ని ముక్కలు ముక్కలు చేసిండు గదా! ఆ శవాలు అంటే
ఆ పిల్లల శవాలు సముద్రంలో ఉన్నట్టు మళ్ళీ చూపించిండు. అంటే ఈ ఇద్దరు పిల్లలే గాదు ఇంకెంతో మందిని అలా ఏసిండు. ఆ సముద్రంలో ఉన్నట్టు చూపించిండు. అంటే ఆ పిల్లల తల్లులు అంటే వారు అక్కడ హింసకు గురైన పిల్లల తల్లులు అక్కడ ఒడ్డున నిలబడి ఆమె సహాయం కోసం అంటే ఈ సీతమ్మ కోసమే మళ్ళీ ఈ సీతమ్మ సహాయం కోసమే ఏడుస్తూ పిలుస్తున్నట్టు మళ్ళీ వాళ్ళందరూ ఈ అంటే ఈ సీతమ్మని పిలుస్తుండ్రు. అంటే ఆ క్రూరత్వాన్ని ఎలా అంటే చూసి అంటే చూడలేక మాత కన్నీళ్లు పెట్టుకొని ఇంత ఈ ఎంత ఈ దుర్మార్గంగా ప్రవర్తిస్తుండు, ఇంత భయాన్ని ఏ ఏ ఇంత ఘోరాన్ని ఎలా చేస్తుండని మనసు ఈమె ఇంకా అంటే ఈ అంత దృశ్యం చూసేసరికి ఇంకా భయానికి లోనైతుంది. ఆమె మనసు అంటే ఇదంతా ఎలా చేస్తుండంటే ఆమె మనసు అంటే ఆమె ధ్యాన స్థితిలోకి వెళ్ళకూడదు. ఆమె శక్తి నిర్జీవం అయిపోవాలి అని ఇదంతా చేస్తుండన్నట్టు. ఆమె మనసును ఎలా ఆ మనసులో ఇవన్నీ భయాలను సృష్టిస్తుండు రావణుడు. కానీ ఈమెకు జవాబు వెంటనే వచ్చింది. ఎలా అంటే అది అతనే. అంటే అతనే అంటే రావణుడు. తన సొంత బిడ్డను ప్రహ్లాదుడిని చంపడానికి పదే పదే ప్రయత్నించాడు. మరి దీనిని ఈ ఆలోచన రూపాన్ని సృష్టించింది అతనే. అంటే ఈ పిల్లలను చంపినట్టు సృష్టించింది అతడే అని మళ్ళీ మళ్ళీ మెలకువలోకొస్తదన్నట్టు సీతామాత వచ్చి మళ్ళీ ఆలోచించుకుంటది. ఈ ఆలోచనలన్నీ ఆలోచించుకొని మరి ఇక్కడ రూపాలు, మనసులు, ఆలోచనలు ఇవన్నీ ఏంటి అంటే మన మనసులోకి ప్రవేశించక ముందే భూమిపై ఈ విధమైన ప్రవర్తన చోటు చేసుకోక ముందే స్త్రీలను, పిల్లలను హింసించడం, లొంగదీసుకోవడం అనేది సాధారణ విషయంగా మారక ముందే అతన్ని నాశనం చెయ్యాలి అనుకుంటుంది. అంటే పిల్లల్ని హింసిస్తుండు, ఇక్కడ స్త్రీలను హింసిస్తుండు. అంటే ఇది ఇంకా విజృంభించక ముందే, ఇంకా ఎక్కువ కాకముందే ఇవన్నేదో అంటే అంటే రావణుడిని ఏదో రకంగా నాశనం జేయాలి. అంటే మంచిగా చెప్తే వినడం లేదు. మరి ఏదో మార్గం కనిపెట్టాలి అని రావణుడిని నాశనం చేయాలని మాత ఆలోచించింది. అంటే అప్పుడే భయం నుంచి బయటపడి మళ్ళీ ఆలోచనలో పడ్డది సీతమ్మ. సోమ కళ్ళు అంటే ఇదంతా సోమ వీళ్ళకి చెప్తుంది కాబట్టి మళ్ళీ సోమ కళ్ళు తెరుచుకొని చూసేసరికి వీళ్ళంటే ఇదంతా దృశ్యం చెప్పేసరికి అక్కడ వినేటోళ్ళందరూ అంటే భయంగా ఉంటారు కాబట్టి వాళ్ళ మొఖాలు చూసి సోమ అంటది. సోమ అనుకుంటది అంటే మిమ్మల్ని భయపెట్టాలని కాదు. అంటే అక్కడ మాత పడ్డ బాధను నేను మీకు చెప్పిన అంతేగాని మిమ్మల్ని భయపెట్టాలని బాధ పెట్టాను కాదు. మరి అక్కడ ఎంత ఏ విధమైన హింస పడిందో మీకు తెలియజేసిన అంతే. కానీ నేను మిమ్మల్ని భయపెట్టాలని కాదు. ఈ భ్రమలన్నీ రావణుని వల్లనే జరిగినాయా అని అనసూయ వాళ్ళ అమ్మ అడుగుతుందన్నట్టు. సోమ తల ఊపుతది. అవును ఇవన్నీ రావణుడే చేశాడు. మరి చూడండి మాత రావణుని మనసులో ప్రవేశించాలి. కానీ అతనే తన తెలివితోని మరి ఇక్కడ సీతామాతనే మనసులోకి ప్రవేశించి అల్లకల్లోలం చేస్తూ ఎన్నో సరికాని దృశ్యాలను చూపిస్తూ మరి ఎంతో బాధకు గురి చేస్తుండ్రు ఇక్కడ. అందువల్ల ఆమెను అంటే ఎలా అంటే ఆమెను ఒక అంటే నీతి బాహ్యురాలిగా చేయడానికి అన్ని రకాల మాయలు సృష్టించడం ద్వారా ఆమెను బెదిరించి లొంగదీసుకోవాలనే ప్రయత్నం చేస్తాడు రావణుడు. కానీ ఆమె లోకమాత. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె శక్తి పోకుండా గాని అక్కడికెళ్ళి పైన అనుక్షణం కనిపెట్టుకునే ఉంటుండ్రు దేవతలు. ఆళ్ళ శక్తిని కూడా ఈమెకిచ్చి అంటే ఆమెని గెలిచేటందుకు వాళ్ళు సహాయం చేస్తారు. కానీ రావణుడు ఏదో మాయలో ఉన్నాడు. ఆమెను భయపెట్టాలి అని ఆమెను ఒక రకంగా చెయ్యాలని ఆమెను భయపెట్టి లొంగదీసుకోవాలని ప్రయత్నం చేస్తుండు. కానీ ఆ రావణుని వినాశనం రావణుడే కొని తెచ్చుకుంటుండని అర్థం కావడం లేదు. ఇక్కడ అంటే ఇలా చేసి అంటే ఇవన్నీ భయపడుతుంది కదా! అమ్మ ఏడుస్తుంది, బాధపడుతుంది, పరిగెత్తుతుంది. అది చూసుకుంటా నవ్వుతుండు. ఎంతో అంటే నేను విజయం సాధించిన అంటే దాదాపు నాకు విజయం చేకూరిందని సాధించిన అని ఎంతో గర్వంతోని నవ్వుతుండు. కానీ అసలు విషయం ఏందో అర్థం కావడం లేదు రావణునికి. ఇక్కడ శ్రీరాముడు నిరోధించకపోతే ఆమె నీటిలో అంటే ఇవన్నీ భరించలేక ఆమె అంటే చనిపోవాలని కూడా ప్రాణత్యాగం చేయాలని కూడా ప్రయత్నించింది. అంటే అంతటి చిత్రహింస చేసిండు రావణుడు. అంతలో మాతని అంత శక్తివంతురాల్ని అంత చైతన్యమూర్తిని ఇలా చేసిండంటే చూడండి మాస్టర్స్ ఎలా ఉందో. ఆమె నీటిలో మునిగి శరీరం వదిలేయాలనుకుంది. కానీ రెండోసారి మళ్ళీ శ్రీరాముడే ఆమెను భూమిలో ఉంచాడు. మొదటిసారి ఆమె యవ్వనంలో ఉన్నప్పుడు
అడవిలో గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు జనక మహారాజు గాని, ఋషులు గాని ఆమెను భూమికి తిరిగి తీసుకురాలేకపోయారు. అప్పుడు ఆమె గాఢ ఆశీర్వాద స్థితిలో ఉండి శ్రీరాముడు అక్కడ ప్రత్యక్షం అవ్వకపోతే ఆమె శరీరం ప్రకృతిలో కలిసిపోయేది. అప్పుడే కానీ అప్పుడు శ్రీరాముడు మళ్ళీ ఆమెను తిరిగి రావడం జరిగింది భౌతిక రూపంలో. అప్పుడు శ్రీరాముడు భౌతిక రూపంలో మరి కలుసుకోక ముందు ఆమెను తిరిగి తీసుకురావడం జరిగింది. ఈసారి కూడా లంకలో అంటే లంకలో కల్లోల లోక కల్లోలాన్ని చూసి ఆమె శరీరాన్ని అంటే విచ్ఛిన్నం చేయబోయింది. ఆమె ఎంతో ఇబ్బందిని, కష్టాన్ని స్వీకరించి మరి తన అసలైన ప్రకృతిలోకి తిరిగి వెళ్ళాలి అనుకుంది. మళ్ళీ శ్రీరాముడే దానిని నిరోధించాడు. అంటే ఇప్పటిదాకా రాలేడు. అంటే ఈమెకు సహాయం చేయలేడు. కానీ ఈమె అక్కడ ఇవన్నీ చూసి అంటే ఈ కల్లోలాన్ని చూసి లంకలో అంటే ఇంతకుముందు అది పెళ్లి కాకపో అడవిలో అక్కడ వెళ్తే ఎంతమంది ఋషుల ఇక్కడ మహారాజు తండ్రి వెళ్ళి చేసినా గానీ ఆమె తిరిగి రాదు. అప్పుడు రాముడే వెళ్ళి ఆమెను ఆమెతో ధ్యాన స్థితిలోకి వెళ్ళి ఆమె ఆత్మకు కనెక్ట్ అయ్యి ఆమెను తిరిగి తీసుకొస్తాడు. అంటే లేకపోతే అప్పుడే ప్రకృతిలో కలిసిపోయే ఆమె అంటే భౌతిక శరీరంలో ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు కూడా ఎట్లా అంటే ఇప్పుడు కూడా ఈమె బాధలన్నీ భరించలేక ఇప్పుడు కూడా శరీరాన్ని వదిలేయాలి అనుకున్నప్పుడు కూడా మళ్ళీ రాముడే అంటే ఇప్పుడు రాముడే వచ్చి మళ్ళీ సహాయం చేస్తాడన్నట్టు. ఈ కథలో అంటే మిగతా భాగాన్ని చెప్పబోయే ముందు ఎలా ఇక్కడ అంటే రావణుడు పుట్టుక ఎలా జరిగిందో మనం తెలుసుకోవాలని ఇక్కడ తెలుసుకుందాం మాస్టర్స్. అంటే ఇక్కడ వీళ్ళందరూ అంటే ప్రతి ఒక్కరు ఈ విషయం విన్నాక ఎవరి హృదయమైన భారమైతే ఎవరికైనా బాధ కలుగుతుంది. మరి వాళ్ళందరూ ఎంతో భారమైన హృదయంతో ఉన్నప్పుడు మీరు కొంచెం కాసేపు విశ్రాంతి తీసుకోండి మరి అని చెప్పి ఇక్కడ మీరు ఉదయపు ఆహారం తీసుకోలేరు కదా, నేను మీకు ఆహారాన్ని సిద్ధం చేస్తాను. మళ్ళీ సోమ లేసి అంటే మరి ఫస్ట్ అయితే మనం ఒక సూర్యదేవునికి ప్రణామాలు చేద్దాము. మనం కాసేపు అలా బయటకు వెళ్దాం, ఇప్పటిదాకా లోపలనే ఉన్నాం కదా అన్నట్టు అట్లా బయటకు తీసుకువెళ్ళి అక్కడ జీవులన్నిటికీ అంటే ప్రణామాలు చెప్పుకొని అక్కడ సూర్యదేవునికి ప్రణామాలు చెప్పుకొని మరి వీళ్ళందరూ అక్కడ కూర్చుండిపోతారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటి ఆహారము సిద్ధం చేస్తా అంటే వాళ్ళు అద్దంటారు. ఎందుకంటే అంటే వాళ్ళు మొత్తం మనసు భారంతో ఉన్నారు. ఏం తింటారు, మళ్ళీ నీకెందుకమ్మా కష్టము, మాకు ఇక్కడ పండ్లు నీరు సరిపోతుంది, వీటినే తిందాము అని ఆమెను ఆహారంను సిద్ధం చేయకుండా ఆపి పండ్లు నీరే తీసుకుందాము, మాకు ఇంతకంటే ఎక్కువ వద్దు అని ఆమెను మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి ఆమె కొంచెం రెస్ట్ తీసుకుంటది అన్నట్టు. ఇక్కడ రావణుడు గురించి తెలుసుకుందాం. అంటే శాపవశత్తుగా రావణుడు ఎలా జన్మించిండో ఇక్కడ తెలుసుకుందాం మాస్టర్స్. అంటే ఈ కథలో ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ సోమ కుటీరంలో కూర్చున్నప్పుడు బయట చాలా వేడిగా ఉంది. ఆమె ఎలా అంటే ఆమె పట్టుదలతో వీళ్ళకు ఆహారము చేస్తాన్నా గానీ వాళ్ళు వద్దు, ఈ వేడిలో మాకు ఏం తినాలని లేదు, పండ్లు నీరు ఇవ్వాలని వాళ్ళు మళ్ళీ అక్కడ ఆమెను కూర్చుని పెట్టినప్పుడు సరే ఇప్పుడు మాత గుర్తు చేసుకున్న జ్ఞాపకాన్ని మళ్ళీ వర్ణించబోతున్నా మరి వినండి అని చెప్తా అన్నట్టు. అంటే ఇక్కడ కొన్ని యుగాల క్రిందట ఆమె నారాయణుని అంటే కొన్ని యుగాల కిందట నారాయణి అంటే లక్ష్మీదేవిగా ఉన్నప్పుడు శ్రీరాముడు దైవ రూపమైన నారాయణుడు అంటే విష్ణుమూర్తిగా ఉన్నప్పుడు కలిసి నడుస్తూ అంటే వాళ్ళిద్దరూ కలిసి నడుస్తుండగా అంటే వాళ్ళు స్వర్గంలో ఉంటారు కదా, అక్కడ స్వర్గధామం అంటే వైకుంఠంలో మౌనంగా నడుస్తున్నారు వాళ్ళు. అక్కడ అంటే ఆ ప్రకృతిలో ఆ పుష్పాలను అంటే పుష్పాలను ఆ ప్రకృతిని వాటి అందాలను చూస్తూ వాళ్ళు అలా నడుస్తూ ఆలోచించుకుంటా నడుస్తూ వెళ్తుండగా ఏంటి అంటే అక్కడికి ఈ అంటే వాళ్ళు ఎవరి మనసులోనైనా ఏంటో గ్రహించే శక్తి అంటే వాళ్ళు దేవతలు కాబట్టి వాళ్ళకి ఏంటంటే వెంటనే నిరంతరాయం కలిగింది. అంటే ఇది ఎందుకు జరిగింది, ఈ ఈ తరంగాలు ఎందుకు వస్తున్నాయి మరి అని చూసేసరికి వారి మధ్య అంటే ప్రతిరోజు కొత్త రకమైన అంటే వాళ్ళు ప్రకృతిలోకి వెళ్ళిండు కాబట్టి వాళ్ళకి ప్రతిరోజు అంటే రోజు ఒక కొత్త రకంగా కనిపించినట్టు ఆ ప్రకృతి, ఆ పుష్పాల దృశ్యాలు. కానీ ఆ రోజు ఏంటి అంటే
ఈవేళ ఇంత అంటే వర్ణరహితంగా ఎందుకుంది అని ఆమెకు డౌట్ వస్తుందన్నట్టు లక్ష్మీదేవికి. అప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని వాళ్ళు నడుస్తుండగా నారాయణుడు ఆమెతో చెప్తాడన్నట్టు. బ్రహ్మ మానస పుత్రులైన వాళ్ళు మనల్ని ఆ నలుగురు ఈరోజు మనల్ని మన కోసం అంటే ఇటు సైడ్ వచ్చారు అని చెప్పినప్పుడు ఆమెతోని చెప్పినప్పుడు ఇక్కడ ఆ అమ్మ అంటూ అడుగుతుంది. మరి వాళ్ళొచ్చినప్పుడు మన దర్శనానికి ఎందుకు రాలేరు? వాళ్ళొచ్చినప్పుడు మనల్ని దర్శించుకుంటారు గదా! మరి ఎందుకు రాలేదని అడుగుతది. అడిగినప్పుడు ఇక్కడ ఏమంటుండు నారాయణుడు అంటే, వారు వచ్చారు కానీ మన సేవకుడు జయుడు వారిని తిప్పి పంపాడని చెప్తుంది. అంటే చూడండి. అంటే బయట జరిగింది కూడా వీళ్ళకు తెలిసిపోతుంది. అంటే ఆ సంకేతాలు తెలిసిపోతున్నాయి. అక్కడ ప్రకృతి పుష్పాలే వాళ్ళకి చూపిస్తుంది అక్కడ ఏం జరిగిందని. తిప్పి పంపాడని చెప్పినప్పుడు ఇక్కడ ఆశ్చర్యపోతుంది ఎవరు? లక్ష్మీదేవి. తిప్పి పంపడమా? ఎందుకలా చేసిండు అని అడిగినప్పుడు నారాయణుడు తన అంటే సంభాషణ కొనసాగిస్తాడు. కుమారులు పిల్లల రూపంలో వచ్చారు. జయుడు మనలను అంటే ఆటంకపరచడం ఇష్టం లేదు అని వారిని పంపించాడు అని చెప్తే, ఇక్కడ అంటే విష్ణుమూర్తి కవర్ చేస్తుడు. కానీ ఇక్కడ లక్ష్మీదేవికి అర్థమైతది. వాస్తవం అది కాదు. అతను అంటే వారికి మన పట్ల ఉన్న ప్రేమ పట్ల ఈర్ష్య, ద్వేషం ఉంది. అందుకోసం అలా చేసిండు అని ఇక్కడ అర్థం చేసుకుంటది. అంటే మాతకు తెలుసే గదా! ఆహ్, హ్మ్. ఎవరు ఎట్లా ఎలాంటి భావనలో ఉన్నారు, ఎలాంటి దృష్టికోణంలో ఉన్నారని తెలుసు గాబట్టి, ఆమె ఎలా అంటే సుదూరంగా చూసి ఈ మాట వినంగానే విషయం అది గాదు. అతనికి ఈర్ష్య, ద్వేషం ఉంది గాబట్టి అలా చేసిండనుకోని, ఒక ఆలోచనలో పడి సుదూరంగా చూస్తదన్నట్టు. చూసినప్పుడు వాళ్ళు ఈ ఎవరు బ్రహ్మ మానస పుత్రులు ఆళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడికెళ్ళి వెళ్తుండ్రో చూసి ఈ నారాయణ అంటది, "ఈ ఋషికుమారులను మనము అక్కడికి వెళ్లి కలుద్దాం పా మనం అక్కడికి వెళ్దాము. ఆళ్ళు వెళ్ళే వైపు మనం వెళ్దామని ఇక్కడ విష్ణుమూర్తితోని చెప్తాదన్నట్టు. చెప్పి మరి వాళ్ళు ఉన్న చోటికి వీళ్ళు వెళ్తారన్నట్టు. వెళ్ళినప్పుడు వారిని మళ్ళీ కలుసుకున్నప్పుడు వాళ్ళే అంటారు. ఎలా అంటే, "మమ్మల్ని క్షమించండి. మేము మిమ్మల్ని కలవలేకపోయినామని" అంటారన్నట్టు. అంటే ఇక్కడ ఒక ఋషి తన తలదించుకొని చెప్తుండు ఇంక అంటే మామూలుగా గాదు. అంటే పొరపాటు వాళ్ళది గాదు. అయినా గాని ఇక్కడ వీళ్ళిద్దరు ప్రత్యక్షం అవగానే ఆ ఋషి తలదించుకొని చెప్తాడన్నట్టు. నారాయణమూర్తి మేము మీ దర్శనానికి రా రానందుకు మన్నించండి అన్నప్పుడు నారాయణులు నవ్వుతూ చూడగా ఆ ఋషులు జరిగింది చెప్తారన్నట్టు. అంటే మీరు ఎందుకు ఇట్లా అంటున్నారని అన్నప్పుడు అలా నవ్వులోనే గ్రహించుకొని జరిగిన విషయం అంతా చెప్పేస్తారు వాళ్ళు. చెప్పేసినప్పుడు మా సేవకుడు దుష్ప్రవర్తనకు మన్నించండి మమ్ముల్ని ఆ ఋషులను విష్ణుమూర్తి ఈ మాత వేడుకుంటుండన్నట్టు. నారాయణుడు అన్నాడు. మమ్మల్ని మన్నించమని అంటే వాళ్ళ సేవకుడు కాబట్టి వాని తరపున మేమే క్షమాపణలు చెప్తున్నామని అడుగుతన్నట. అదేమి లేదు ప్రభు మాత ఇప్పుడు మేము మీ సమక్షంలో ఉన్నాము. మేము ఆనందంగా ఉన్నాము. అంటే మాకెంతో ఆనందంగా ఉంది మీరు మా దగ్గరికి రావడము. ఈ భూమి పైన చోటు చేసుకోబోయే సంఘటనల గురించి మీతో పంచుకోవడానికి మేము వచ్చాము అని అని ఒక ఋషి బదులిస్తాడన్నట్టు అందులో. కానీ ఇక్కడ కుమారులు తెలుసుకోవడానికి వెళ్ళిన తర్వాత నారాయణులు వారి వద్దకు వెళ్లి చూసేసరికి మరి ఇక్కడ ఈ జయుడు అంటే ఈ నారాయణుడి నుంచి ఆహ్, దా వీళ్ళు ఇక్కడ ఎవరు ఈ నలుగురు ఋషుల్ని కలిసి వీళ్ళు అంటే జయుడిని అడుగుదాం మరెందుకు నువ్వు ఈ రకంగా తిప్పి పంపినవు? నువ్వెందుకు చేసినవు అని అడుగుదామని పోయేసరికి వీళ్ళు రాక చూసి ఇక్కడ దాక్కోబోతాడు. ఎవరు? ఈ జయుడు. దాక్కోవటానికి ఇక్కడ పరమాత్మ నుంచి ఎవరు దాక్కుంటారు? అంటే ఇది చాలా ఆహ్, చాలా కాల చాలా కాలం క్రితము నారాయణుడు జయుడిని ఉన్నత అంటే దేవలోకంలో ఆహ్, ఎలా అంటే అక్కడ ఉండడానికి అనుమతించాడన్నట్టు దేవలోకంలో. అతనితో మరి అతిశయ, అనసూయ బీజాలను అంటే నువ్వు అని చెప్పిండన్నట్టు. అక్కడ ఉండడానికి అనుమతించినప్పుడే చెప్పిండు. నీ ఇక్కడ ఈ అసూయ బీజాలు ఇవన్నీ ఈర్ష్య, ద్వేషాలన్నీ నువ్వు వేళ్ళతోని అంటే లోపలికెళ్ళి తీసేసుకో. కానీ నువ్వు మంచిగా మారాలని చెప్పినప్పుడు కూడా ఆయన మళ్ళీ అదే స్థితిలో ఉండి ఇక్కడ కాలక్రమంలో అవి నశించిపోతాయని ఆశించారు. కానీ మరి ఆ బీజాలు ఇంకా ఎక్కువైనా అయినాయి గాని నశించలేవని ఈళ్ళు గ్రహిస్తారన్నట్టు. చాలా కాలం నుంచి ఇది నీకు చెప్తూనే ఉన్నా అని అంటే కొంచెం మందలించడం చేస్తాడన్నట్టు విష్ణుమూర్తి. ఆయన తన సేవకుడు వద్దకు వెళ్ళాడు.
చాలా కాలం తర్వాత మా దర్శనానికి వచ్చిన కుమారులను నీవు తిప్పి పంపావు. జయ, ఈ వైకుంఠ ధామము నుంచి ఎవరిని నువ్వు తిప్పి పంపకూడదు గదా! ఆ ఋషుల విషయం చేసింది నువ్వు అంటే ఇది సరిగాంది అని అడుగుతాడన్నట్టు. ఇక్కడ ఏమంటుండంటే, ప్రభు అందులో నా తప్పేమీ లేదు. వారు ఎంతో అంటే ఆహ్, దురాశతోని వచ్చిండని చెప్తుండన్నట్టు. నాతో ఎంతో అమర్యాదగా ప్రవర్తించారు. ఇక్కడ మన అంటే మనహా స్థితిలో ఉన్న వారికి మీరు దర్శనం ఎలా ఇస్తారు? వారిని అందుకే తిరిగి పంపించాను అని చెప్తాడన్నట్టు. అక్కడ నారాయణుడు అంటాడు అంటే అసత్యం చెబుతున్నాడని తెలుసుకొని ఇక్కడ అతని మనసులో వంచన బీజాలు కూడా చోటు చేసుకోవడం చూశాడు. జయ, నీవు చెప్పేది సత్యం కాదు. నువ్వు నన్ను వంచన చేయలేవు. నువ్వు తెలుసుకోవాలి. నువ్వు వెంటనే ధ్యాన సాధనకు వెళ్ళు. నువ్వు ధ్యాన సాధన చెయ్యు. నిన్ను అంటే వశపరుచుకున్న ఆ అతిశయ వంచనా బీజాలు వ్రేళ్ళతో పెకిలించు. నువ్వు ఈ భ్రమ నుంచి విడుదల పొందకపోతే నువ్వు ఇక్కడ ఎంతో కాలం ఉండలేవు. జయుడు అంటే జయుడు ఎక్కడికి వెళ్ళాలో, ఏ విధమైన ధ్యాన సాధన చెయ్యాలో ఆయన సూచించాడు. కానీ నారాయణి చూస్తూ అట్లనే చూస్తుంది ఆ దృశ్యాన్ని. నారాయణుడు తనకు సూచించిన ఆ విధమైన సాధన వెళ్ళడానికి మరిక్కడ జయుడు కుమారుడు వద్దకు వెళ్ళినా గాని, మరి మీరు ప్రభువు మా వద్దకు వెళ్ళి అంటే ఈ ఫిర్యాదులు చేసినావు గదా! అని మళ్ళీ వాళ్ళను కోపంగా ప్రశ్నిస్తాడు. ఎవరిని? ఋషుల్ని. ఈయన మంచి కోసమే చెప్తుండు. ఇలా నారాయణుడు. అంటే నువ్వు నీ మనసులో ఆలోచనలు వేరైపోతున్నాయి. నువ్వు ధ్యాన సాధనలోకి వెళ్ళు అని చెప్పినప్పుడు, మరి ఏదో సరి చేసుకొని వెళ్ళక మళ్ళీ వెళ్లి ఆ ఋషులను మళ్ళీ మీరెందుకు చెప్పిండ్రని వాళ్ళను అంటే వాళ్ళు చెప్పలేరు. ప్రస్తుతానికి వాళ్ళు చెప్పకున్నా వీళ్ళే గ్రహించారుగా కానీ మళ్ళీ వాళ్ళని వెళ్లి అక్కడ అడుగుతాడన్నట్టు. కోపంగా అడగడం, ప్రశ్నించడం చేస్తాడు. ఇక్కడ ఋషులు ఆయన్ని ఆశ్చర్యంగా చూస్తారు. మేమెందుకు చెప్పినాం అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తారన్నట్టు. ప్రభువు అతన్ని ధ్యాన సదులోకి వెళ్ళమన్నారు. కానీ అతను మాత్రము అన్నదాన్ని ఆయన చెప్పిన దాన్ని ఏది పట్టించుకోకుండా ఋషులతో అంటే కోపంగా మాట్లాడడం చూసి అందులో ఆ నలుగురిలో ఒకరు ఏం చేస్తాడంటే ఈ ధ్యాన సాధన ఎలా చేసుకోవాలో ఆ మార్గం చూపిస్తా అని జైనుకి చెప్పబోతే ఇంకా కోపాన్ని తీవ్రత చేస్తాడన్నట్టు. అంటే నువ్వు నాకేంది చెప్పేది అన్నట్టు ఇంకా కోపాన్ని తీవ్రతంగా చేసి ఋషులను అంటే పరస్పరంగా ఇట్లా ఇంకా ఎక్కువ కోపంతోని మాట్లాడినప్పుడు మరి అందులోంచి ఒక ఋషి ఏం చేస్తాడంటే శాపం ఇస్తాడన్నట్టు. లోకాలు లేదా కర్ణ లోకాల్లో ప్రవేశించి ప్రతికూల నశించిపోతాయి. ఒకవేళ ప్రతికూల ఉద్వేగాలు ఛాయ ఏర్పడింది. దాన్ని సరిచేసుకోకపోతే చాలా మరి అక్కడ వెలువడిన లోకాలు నిలిచి ఉంటే ఉన్నత ప్రకంపనలు కల్లోలాలన్నీ ఇలా ఉంటాయి. ఈ సూక్ష్మ ప్రకంపనాలు అంతరాయం కలిగే ఈ విశ్వం అంతా ప్రతికూల తరంగాలు ప్రతిధ్వనిస్తాయి. ఇక్కడ నారాయణుడు ప్రత్యక్షమై జయంతో శాంతంగా చెప్పాడు. జయ, నువ్వు ఏం చేయాలి అన్న సలహా నేను నీకు ఇప్పటికే ఇచ్చాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నాను. వెంటనే నువ్వు ధ్యాన స్థితిలోకి వెళ్ళి ప్రతికూల స్పందన కరిగిపోయేదాకా నువ్వు సాధన చెయ్యి. అప్పుడు నేను నీ వద్దకు వస్తాను అని చెప్తాడు. ఆయన వినిపించుకోడు. మూర్ఖత్వం వాడికే. జయుడు నారాయణుని క్షమాపణ కోరి సెలవు తీసుకున్నాడు. ప్రభువు నన్ను ఇతరుల ముందు అగౌరవపరచడానికి ఇక్కడ అగత్యం లేదు. ఆయన నన్ను అవమానించాడు అని తనలో తాను అనుకున్నాడు. అతని స్వీయ జాలి వ్రేళ్లు ప్రభుతో నా బంధాన్ని అంటే ఆ ఋషులను తగిన శాస్త్రి చేస్తాను అనుకుంటాడు. కానీ అక్కడ నారాయణుడు సూచించినట్లు అతడు ధ్యాన సాధన చేయకపోగా ఒక పథకం రచించి మొదలు పెట్టాడు. అతడు ఒంటరిగా కూర్చొని ఉండగా ఒక దేవత స్త్రీ ఈ బుట్టతో పండ్లు తీసుకొని వెళ్ళడం చూశాడు. అంటే ఇక్కడ ఋషులు ధ్యాన స్థితిలో ఉన్నారు కాబట్టి ఆమె ఒక స్త్రీ వీళ్ళకు పళ్ళును నీళ్లు తీసుకొని వస్తుంది అన్నట్టు. ఆమె ఒక దేవత స్త్రీ. అప్పుడు ఈమె ఋషుల దగ్గరికి పోతుండని మళ్ళీ వీళ్ళు ఎంత మంచిగా చెప్తుండు. జయ, నువ్వు వెళ్ళి ధ్యాన స్థితిలో ఉండు. నువ్వు మళ్ళీ మళ్ళీ పొరపాట్లు చేస్తున్నావు అని ఎంత మంచిగా ఆ విష్ణుమూర్తి చెప్పినా వినిపించుకోవడం లేదు. అందుకోసమే మళ్ళీ ఇక్కడ ఇంకో రకమైన ఏంటంటే కర్మకు లోనైతుండు.
అక్కడ స్త్రీ బుట్టతోని తీసుకొని వెళ్ళగా అక్కడ ఆమె చాలా అందంగా ఉంటదన్నట్టు. అక్కడ అక్కడ ప్రకాశంతో ఆమె చాలా అందంగా ప్రకాశిస్తూ ఉంటది. ఆ ఋషుల కోసము ఈ పండ్లు అంటే నేను కూడా తీసుకపోతా నన్ను రానివ్వండి అని అన్నట్టు ఆమెతోని వెళ్తాడన్నట్టు. కానీ నిజంగా అతనివి మరి ఎలా అంటే తనను అవమానించడానికే మరి ఈ వారికి పండ్లు తీసుకువెళ్తున్నా అన్న సంగతి ఈమె గ్రహిస్తదన్నట్టు. ఈయన ఉద్దేశం సరిలేదని ఆమెకు సందేశం వచ్చి ఆ క్షణంలోనే అతనిలో మోహం తలెత్తింది. ఈ త ఈ ఈ ఈ మోహంలో మరిక్కడ జరిగే చర్య మరి అతని కోరికలోని తీవ్రతకు ఆమె అంటే దిగ్భ్రాంతి చెందిందన్నట్టు. అంటే వెనకడుగు వేసింది. అంటే వాడి కోరిక, వాడి భావన గ్రహించి మరి వెనకడుగు వేసిందన్నట్టు ఆమె. అంటే దేవి నారాయణి అతని ముందు ప్రత్యక్షమైంది వెంటనే. అంటే అంటే ఆమెను ఏదో మనసులో ఆలోచించంగానే వెంటనే అక్కడ ఆ దేవి ప్రత్యక్షమైందన్నట్టు. ప్రత్యక్షమై తీవ్రమైన స్వరంతో, "ఇక్కడ మోహానికి తావులేదు జయ. నీవు ప్రతి చోట ప్రతికూల ఆలోచనలు మరి నాటి నీ ముప్పు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. నువ్వు వెంటనే ధ్యాన సాధనకు వెళ్ళకపోతే ఈ తలం నుంచి బలవంతంగా పంపియబడతావు" అని హెచ్చరించింది మళ్ళీ ఎవరు మాత. కానీ మాత ఏదో చెప్పబోయాడు. అయితే అప్పటికే ఆలస్యమైంది. ఋషులలో ఒకరు పదునైన స్వరంతో, "జయ, నువ్వు నీ పరిధిని అతిక్రమించావు. నువ్వు మమ్మల్ని అవమానిస్తే మేము సహించాము. కానీ ఈ మహిళా ఋషిని ముల్లోకాలలోనూ గౌరవించబడే ఈ స్త్రీని అవమానించడము మాకు సహించలేదు. నీ ఉద్వేగాలు మానవ లోకంలో చెల్లుతాయి కనుక నిన్ను నేను ఏడు సార్లు భౌతిక లోకంలో జన్మ తీసుకొని నీ ప్రతికూల ఉద్వేగ ఉద్వేగ అంకురాలను చిదిమివేయవలసిందిగా శపిస్తున్నాను అని బాగా జ్ఞాపకం ఉంచుకో. నువ్వు ఎరుక పెంపొందించుకోకపోతే, అజ్ఞానంలో కూరుకుపోతే ఇవి 1000 రెట్లు వృద్ధి చెంది నీ వల్ల జరిగే నష్టం నీకే తెలుస్తుంది. నిన్ను నువ్వు స్వచ్ఛపరచుకోకపోతే నారాయణుడే, ఆ ప్రభువే నిన్ను ముక్తికి ప్రసాదిస్తాడు. అంటే ప్రభువే నీకు ముక్తిని ప్రసాదిస్తాడు అని ఇక్కడ ఒక ఋషి శాపమిస్తాడన్నట్టు. అంటే మరి ఇక్కడ మాత నారాయణుడు ఎంత మంచిగా చెప్తాడు. "నువ్వు వెళ్ళు, ధ్యాన సాధనలోకి వెళ్ళు" అని పదే 2, 3 సార్లు ఎన్నిసార్లు చెప్పినా వినక అతని ముప్పు అతడే కొని తెచ్చుకున్నాడు. ఇక్కడ ఎలా అంటే ఋషి శాపానికి గురైండు. 7 జన్మలు నువ్వు అక్కడ భౌతిక శరీరంగా భూలోకంలో అనుభవించాలి. ఇక్కడ నారాయణుడు ప్రత్యక్షమవగా జయుడు ఏడుస్తూ ఆయన పాదాలపై పడతాడు. అప్పుడు వచ్చిందన్నట్టు జ్ఞానం. అప్పటిదాకా ఎన్నిసార్లు చెప్పినా సాధనకు వెళ్ళు, ధ్యాన సాధనలో ఉండని ఇక్కడ నారాయణుడు ఎవరు చెప్పినా వినిపించుకోలేడు. ఇక్కడ ఋషి శాపం ఇచ్చినాక అప్పుడు ఏడుస్తూ పాదాల మీద పడతాడు. "ప్రభు, నన్ను ఈ శాపం నుంచి కాపాడండి. నేను ఇప్పుడే ధ్యాన సాధనకు వెళ్తాను" అంటుండు. అప్పుడు అంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది జయ. నారాయణుడు అన్నాడు, "నీకు నేను సలహా ఇచ్చాను. అలాగే నారాయణి కూడా నారాయణ కూడా ఇచ్చింది. కానీ నువ్వేది లెక్క చేయలేవు. ఇది నీ ఆలోచన చర్యల ఫలితము. అనుభవించక తప్పదు" అని చెప్పాడన్నట్టు నారాయణుడు. ఒకరు తమ మనసు నుంచి తప్పించుకోలేరు. ఏ ఒక్కరు తమ మనసు నుంచి తప్పించుకోలేరు. వారి భవిష్యత్తును నిర్ణయించేది అదే. నీకు నీ నియమం తెలుసు, కానీ పట్టించుకోలేదు. జయుడు ప్రార్థించడం కొనసాగించాడు. కానీ నారాయణుడు ఏం చేయలేక, ఒకానొక ఋషి శాపము మరి ఫలించకుండా ఉండదు. ఆ ఋషుల శాపానికి నేను ఏమి కూడా చేయలేను అని చెప్పడం జరుగుతుంది. కానీ దానికి మెరుగుపరచవచ్చు. ఎలా అంటే కాల వ్యవధిని తగ్గించవచ్చు. నువ్వు అంటే ఎలా అంటే భ్రమలను సరిచేసుకొని భూమి పైన 3 జన్మలు మాత్రమే తీసుకోవచ్చు. కానీ నీ చర్యలు మాత్రము అంటే మంచిగా ఉంటేనే, నీ చర్యలు మంచిగా ఉంటేనే నువ్వు మళ్ళీ ఇక్కడ తిరిగి రాగలవు. లేదా మరి అక్కడ అన్నది నిర్ణయిస్తావు నువ్వే. అంటే నువ్వు తిరిగి వస్తావా, నువ్వు అక్కడనే ఉంటావా, ఆ నిర్ణయం నీదే. అంటే మళ్ళీ ఇట్లనే పదే తప్పులు చేస్తే మరి నువ్వు అక్కడనే ఉండిపోతావు. ఇక్కడ 7 అంటే ఋషుల
శాపం నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాకపోతే ఆ శాపాన్ని తగ్గించుకోవాలంటే నువ్వు సత్ప్రవర్తనలో ఉండాలి. నువ్వు మంచి బుద్ధితోని ఉన్నప్పుడే మరి 7 జన్మలు 3 జన్మలుగా మారతాయి. మరి నువ్వు అక్కడుంటావా? ఇక్కడుంటావా? ఆ నిర్ణయం నీదే. మరి ఇక్కడ అని చెప్తాడన్నట్టు. గాఢ తపస్సు చేసి కాలక్రమంలో నీ కోపము, గర్వము, మోహాలు వదులుకొని ఇక్కడ తిరిగి రాగలవు. కానీ నువ్వు వాటిని పెరగనిచ్చి ప్రకృతి లోకానికి హాని చేస్తే నువ్వు తిరిగి రావడం సాధ్యపడదు అని మళ్ళీ చెప్తాడు. జయుడు మాత వైపు తిరిగి అమ్మా నన్ను త్రోసి వేయవద్దమ్మా, నువ్వు దీనిని ఆపగలవు, నువ్వు ఆపమ్మా అంటే నేను కూడా ఏం చేయలేనని అక్కడ ఆ మాత చెప్తుంది అన్నట్టు. మరి ఇక్కడ అతనిని అంటే కరుణాపూరిత దృక్కులతో చూస్తూ ఆమె ఇప్పటికే నువ్వు ఎంతో అంటే హానికి కారణమయ్యావు. నీ ప్రతికూల ఆలోచనలు ఇప్పటికే మరి ఎలా అంటే అన్ని తలాలలోకి దిగి అస్ అస్థితర అంటే సృష్టిస్తున్నాయి. నీకు గొప్ప శక్తులు ఉన్నాయి జయ. వాటిని నష్టాన్ని తిప్పికొట్టగలవు. కానీ నువ్వు నారాయణుని హెచ్చరించిన లక్ష్య పెట్టలేవు. గొప్ప సంక్షోభ బీజాలు నాటుతావు. భూమిని ఇంతకు ముందు ఎప్పుడు ఎరగని సంక్షోభానికి గురి చేస్తావు. ఇప్పుడు ఆయన నేను వచ్చి నిన్ను సరిచేయవలసి ఉంటుంది. అది భయంకర యుద్ధం కనుక భూమి మీద విషయాలన్నిటికీ దూరంగా ధ్యాన సాధనలో ఉండమని కోరుతున్నాను. మహాదేవుడిని ధ్యానించు, ఆయన నీ తపస్సులో నీకు మరి తోవ చూపిస్తాడు అని బదిలిచ్చాడు. అమ్మ అతన్ని మరి అరిచాడు. కానీ అతని రూపం అప్పటికే కరిగిపోతూ భూమి మీద జన్మ తీసుకోవడానికి సిద్ధం అవుతుంది. జయుడు చరిత్ర జ్ఞాపకం చేసుకున్న మాత నుంచి మరి అప్రయత్నంగా ఒక పాట వెలువడింది. ఆమెకు ప్రహ్లాదుడు జయుని కుమారుడు. అంటే ఇక్కడ ప్రహ్లాదుడు జయుడు అంటే ఇక్కడ శాపంతో భూలోకంలో జన్మ తీసుకున్నప్పుడు వాణ్ణి అంటే మళ్ళీ జన్మ తీసుకున్నా గానీ లోపల మార్పు లేదు. వీళ్ళు ఇంత మంచిగా చెప్పి తోలేసినా గానీ ఇక్కడ నారాయణి మంచిగా చెప్పి తోలేసిన, నువ్వు మంచి ప్రవర్తనలో ఉండు, మళ్ళీ ఇట్లా చేయకు, మంచి సాధన చెయ్యి అని చెప్పి తోలేసినా గానీ ఏమాత్రం మార్పు లేదు. మళ్ళీ ఇక్కడ ఇక్కడ హిరణ్యకశిపుడుగా పుట్టి మళ్ళీ ప్రహ్లాదుడు ఎలా అంటే మార్చడానికి అతని కడుపులో ఊడతాడు. అయినా గాని అతనిలో మార్పు ఏముండదు. ఇక్కడ భూమి పైన మొదటిసారిగా జయుడు అంటే హిరణ్యకశిపుడిగా జన్మించాడు. తన కుమారుని చంపడానికి ప్రయత్నించడం. ఇక్కడ ఎలా అంటే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రహ్లాదుడు స్వర్గ లో అంటే ఆడుకున్నట్టు తాను దేవలోకంలో ఉన్న మంత్రాలు పఠించేవాడు. ఒకప్పుడు జయుడు కూడా పాడిన నారాయణుల పట్ల భక్తి గీతం అంటే గానం చేసేవాడు. అంటే ఈ ఈ అంటే హిరణ్యకశిపునికి అంటే ఎప్పుడు గుర్తు చేయడానికి ఇక్కడ ప్రహ్లాదుడు తన కడుపులో పుట్టిండు అన్నట్టు. అంటే ఎందుకంటే మంచి మార్గంలో నడిపించి ఆయన కర్మలను తగ్గించడానికే ఎంత ప్రయత్నించినా అక్కడ ఆ పాడిన పాటను గుర్తు చేసిన, వాళ్ళ మాటలు గుర్తు చేసిన, భక్తి గీతం పాడినా గాని ఎక్కడం లేదు. అసలు అక్కడ స్పృహలోనే లేడు. ఆయన ధ్యాస ఆయనకే ఉన్నది అన్నట్టు. ఇప్పుడు ఆ గానము సీత ద్వారా ఇక్కడ ప్రాణమయ లోకంలో నిండిపోయినప్పుడు రావణుడు తన పరుగును ఆపేవాడు. ఆ కొంచెం విశ్రాంతిలో ఆమె అతని మనసులోకి వెళ్ళగలిగేది. అంటే ఇక్కడ అంటే కొంచెం అంటే ఇక్కడ స్వర్గధామంలో కొంచెం ఆ గానము అనేది వినబడితే కొంచెం ఆలోచనలు పడుతుండేనట. అంటే దాన్ని ఆ పాటను వినేందుకు ప్రయత్నం చేసేసరికి ఆ క్షణంలోనే కొద్ది సమయంలోనే అంటే వాడి మనసులోకి సీతామాత వెళ్ళేదట. అంటే అలా వెళ్ళి అతన్ని సరిచేయడానికి చూసేదట. ఆ కొంచెం విశ్రాంతిలోనే మరి అతని మనసులోకి వెళ్ళగలిగితే మరి ఆ మనసులోకి వెళ్ళి ప్రహ్లాదుడు నారాయణుడు ప్రార్థిస్తూ పాడిన దివ్య గానాన్ని అతని జ్ఞాపకాలలో మేల్కొల్పడానికి ప్రయత్నించేది ఆ మాత. విశ్వమంతా ప్రతిధ్వనిస్తుండగా మాత రావణుని చెవుల్లో జ్ఞాపకం తెచ్చుకో, ఇది ప్రహ్లాదుడు అంటే నువ్వు తండ్రిగా ఉన్నప్పుడు భూమి మీద మొదటిసారిగా జన్మ తీసుకోక ముందు జయునుగా ఈ గానం నువ్వు చేసిన గానమే అని
ఆమె అంటే అతని చెవిలో ఈ సీతామాత చెప్తదన్నట్టు. అది ప్రేమ కొరకు నీ గానము అని అంటే చెవిలో గుసగుసలాడుతూ సీతామాత చెప్తదన్నట్టు. మరి ఆ జ్ఞాపకం మెదలాడక ముందే ఇక్కడ ఏంటిదంటే అతని శరీరము చిన్నదిగా మారింది. చిన్నదిగా మారి అతడు దయానీయమైన స్వరంతో "అమ్మా! నువ్వు నన్ను ఎందుకు వదిలిపెట్టావు? ఎందుకు?" అని అన్నాడు. "ప్రియపుత్ర, మేము నిన్ను ఎన్నడూ వదలలేము. నీ చర్యలు నీ ప్రభువు అంటే ప్రభువు త్వరలోనే ఇక్కడకు వచ్చేటట్లు చేశాయి. తిరిగి నీ చర్యల వలనే నువ్వు మళ్ళీ చేరుకోగలవు. నువ్వు నీ కోపాన్ని, అతిశయాన్ని, మోహాన్ని వదిలించుకోగలగాలి. నువ్వు నిన్ను ఇంతగా ఎందుకు దిగజార్చుకున్నావు?" ఎంత మంచిగా ఉండగలిగినప్పటికైనా ఆమె కోపంతో అడిగింది. అతడు పడిపోవడం మొదలవగానే పట్టుకోవడానికి వెళ్ళింది. అయోమయంగా చూస్తూ అతను నా కొడుకును చంపాను. నేను ఎందరో కొడుకులను కూడా చంపాను అని గొణిగాడు. కానీ ప్రహ్లాదుడు "నువ్వు చంపలేదు" ఆమె బదులిచ్చింది. "అతనికి రక్షించడానికి నీకు అంటే ఆ పాపము చుట్టుకోలేదు. ప్రహ్లాదుని నువ్వు చంపలేవు. నారాయణుడు వచ్చాడు. మళ్ళీ అతడు అంటే పడబోతుండగా మళ్ళీ గ్రహాలు, నక్షత్రాలు దారి గుండా పడిపోకుండా విశ్వంలో అతను ఒకానొక అంటే ఒకానొక శకులం కంటే చిన్నదిగా మారి ఆమె దృష్టి నుంచి అదృశ్యమయ్యే వరకు ఆ దృశ్యము పొగమంచు వలె కరిగిపోయింది. ఇక్కడ దేవత తలము అదృశ్యమైంది. దాని జ్ఞాపకము మరుగున పడింది. మాత ఒక కాంతి సముద్రంలో ఉంది. ప్రతి మూల నుంచి మధుర స్వరాలు "జై శ్రీనారాయణి, జై శ్రీనారాయణి" అని జపిస్తున్నారు. క్రమంగా ఆ కాంతి నుంచి స్త్రీ ఋషుల రూపాలు ఉద్భవించాయి. చిన్న పెద్ద స్త్రీలు మాతను భూమి మీద దేవలోకాలలో తెలిసిన వారు. వారిలో వందలాది మంది ఉన్నారు. ఆమె ఆశ్చర్యంతో చుట్టూ చూసింది. ఋషి అనసూయ ఆమె అంటే గుసగుసలాడింది. అనసూయ తల ఊపింది. మాతకు తాను శ్రీరాముడు ఆమె అత్రి మహర్షుల ఆశ్రమాన్ని వదిలేటప్పుడు ఆమె తన తపః ఫలాన్ని తనకు దారపోయడము జ్ఞాపకం వచ్చింది. అక్కడ ఋషి అహల్య కూడా ఉన్నారు. ఋషి గార్గి కూడా ఉన్నారు. తనకు బాల్యం నుంచి తెలిసిన వారితో పాటు అడవుల గుండా తాను శ్రీరాముడు ప్రయాణించినప్పుడు అంటే వారితో పాటు అడవుల గుండా శ్రీరాముడు ప్రయాణించినప్పుడు కలుసుకున్న వాళ్ళందరూ దేవలోకం నుంచి వచ్చి మిగిలిన వారందరూ ఉన్నారు. గొప్ప ఋషి అత్యున్నత అంటే వాళ్ళు ఆ దేవహూతితో పాటు ఆమె కూడా 9 మంది ఋషులు కుమార్తెలు అక్కడికి వచ్చారు. ఆ స్త్రీలకు గొప్ప శక్తులు ఉన్నాయి. వారు మొత్తం సౌర కుటుంబం అంతా సృష్టించి ఉంచగలగడమే కాక వ్యక్తులు పలికిన హృదయాలను బాగు చేయగలరు. మాతా హృదయం గొప్ప ఆరాధనతో నిండిపోయింది. వారు ఒకరి తర్వాత ఒకరు ఆమె త్యాగానికి తమ ప్రేమ కృతజ్ఞతలు అర్పించారు. ఆ ఋషులు కనుమరుగయ్యారు. అనగా పార్వతీదేవి రూపంలో కనబడింది. సీత మళ్ళీ తనకు తాను ఆ రాత్రి చీకటిలో రావణుని తోటలో పార్వతీదేవి విగ్రహం ముందు ఉన్నట్లు కనిపించింది. మాతకు అయోమయం అనిపించింది. ఎంతో మరి ఇదంతా జరిగింది నిజమేనా అనుకుంటుంది. తానెంతో చూసింది. నిజంగా భూమి మీదకు వచ్చిందా అన్నట్టు భ్రమపడుతుంది. ఇక్కడ పార్వతీదేవి అంటే పార్వతీదేవిని ప్రణమిల్లింది. నేను ఎక్కడ ఉన్నాను, అసలు నేను ఏ లోకంలో ఉన్నాను అని మరి అక్కడ ప్రణమిల్లుతుంది. ఆమె అడిగింది, "నువ్వు మళ్ళీ భౌతిక రూపంలో రావణి తోటలో ఉన్నావు అంటే ఇదంతే అంటే ఇప్పుడు ఏం జరిగింది" అని అడుగుతుంది సీతమ్మ. అంటే అప్పుడు సంభవిస్తున్న దానికి కారణమైన మరి ఇక్కడ కాలాంతర నాటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నావు నీవు. నారాయణుడు జయుడు వైకుంఠాన్ని వదిలి వచ్చినప్పుడు అతడు తీసుకోవాల్సిన చర్యల గురించి హెచ్చరించారు. మీ మాటలు వినడానికి బదులు అతని కోపము, అతిశయము, మోహము మరి ఇక్కడ పెరిగాయి. ఋషులు ముందు చెప్పినట్లుగానే భూమి మీద జీవానికి అతడు
భూమి మీద జీవానికి అతను కలిగించిన నష్టము పూడ్చడానికి ఎంతో కాలం పడుతుంది. కానీ ఈ జన్మ నుంచి అతను విముక్తి చెందే సమయము దగ్గరలో పడుతుంది. శ్రీరాముడు త్వరలోనే వచ్చి రావణుడి నుంచి భూమికి విముక్తి ప్రసాదిస్తాడు. శ్రీరాముడు అతడు సురక్షితమేనా అని అడుగుతుంది. అంటే సీతమ్మ అడుగుతుంది. మాత నెమ్మదిగా అంది. పార్వతీదేవి తల ఊపి నవ్వింది. అతను సైన్యాన్ని కూడబెడుతున్నాడు, త్వరలోనే వస్తాడు అని చెప్పింది సీతామాతతో. నేను అతనిని అనుభూతి చెందలేకపోతున్నాను. ఆ బంధము తెగిపోయింది. అమ్మా, మరి నువ్వన్నా దాన్ని సరిచేయు, అంటే నువ్వు దాన్ని పునరుద్ధరించగలవా అని పార్వతీ మాతను అడుగుతుంది సీతామాత. దాని వలన నేను జీవించే ఉన్నానని ఆయనకు తెలుస్తుంది. సీత పార్వతీదేవిని అర్థించింది. ఆ బంధం నాతో ఉన్నంత వరకు నేను ఏ పరీక్షనైనా తట్టుకుంటాను అని పార్వతీమాతను అడగడం జరుగుతుంది. ఆ పార్వతీమాత మహాదేవుడు హనుమంతుని రూపంలో తన శక్తిని పంపించాడు. అతడు శ్రీరామునికి అంటే తోడ్పడుతూ త్వరలోనే నీ ముందుకు వస్తాడు. ఆ బంధాన్ని మరి అతడు పునరుద్ధరిస్తాడు. కానీ సీత, నువ్వు ఇప్పటికే అది చేశావు. నీ శరీరంలోని అణువణువు అతని పేరునే గానం చేయడం నేను చూస్తున్నాను. నీకు వినబడడం లేదా అని అంటే నాకు కూడా కనిపిస్తుంది అని ఇక్కడ చెప్తా అన్నట్టు. నిన్ను హెచ్చరించాలి. శ్రీరాముడు వచ్చే వరకు మరి ఇక్కడ నువ్వు ఏమి తినవద్దు, త్రాగవద్దు. రావణుడు నీకు అందించే ఆహారాన్ని, నీటిని అంత కలుషితం చేశాడు అని ఇక్కడ పార్వతీమాత సీతామాతను హెచ్చరిస్తుంది అన్నట్టు. కొన్ని స్టార్టింగ్ లో అంటే ఆ లంకకు చేరినప్పుడు కొన్ని నీళ్లు తాగడం వల్లనే ఇదంతా జరిగింది. ఇప్పుడు ఇక్కడికి పార్వతీమాత వచ్చి అన్ని చెప్తుంది అన్నట్టు. నువ్వు జాగ్రత్త కొద్దుండు, ఇక్కడ నుంచి నీళ్లు కూడా తాగు, మొత్తం కలుషితం చేసిండు రావణుడు అని చెప్తాడు అన్నట్టు. దానివల్ల నిన్ను తన మాయలోకాల్లో వశపరుచుకోవచ్చు. నీవు ఇక్కడికి రాగానే తాగిన నీళ్ళ వల్ల ఇదంతా నీ మనసులో ఇదంతా గారడి జరిగింది. మరి అందుకోసమే నువ్వు చాలా జాగ్రత్త కొద్దుండు అని చెప్తుండ్రు. అతని మాయ తీవ్రతను తెలుసుకోవడము నీకు అవసరము. ఆ అనుభవం ద్వారా నువ్వు అతను వశం చేసుకున్న ఎంతో మంది స్త్రీలకు స్వస్థత చేకూర్చి విడుదల కలిగించావు. అందుకే విశ్వంలో ప్రతి వైపు నుంచి స్త్రీ ఋషులు వచ్చి నీ ముందు కూర్చున్నారు. నువ్వు ఇక్కడ వచ్చిన కొద్ది కాలంలోనే నువ్వు దానికంటే ఎక్కువనే మరి సాధించావు అని మెచ్చుకోవడాన్ని నీ శక్తికి ఇవ్వడానికి మరి నువ్వు భవిష్యత్తును కూడా చూసావు. ఈ ప్రపంచానికి అతని నుంచి విముక్తి కలిగించకపోతే ఇక్కడ అతని ఆలోచనలు అనేక రేట్లుగా పెంపొందుతాయి. కానీ అది శ్రీరాముడి పని. ఆయన బయట నుంచి పని చేస్తే నువ్వు లోపల నుంచి పని చేస్తావు అంది పార్వతీమాత. మరి ఇలా పార్వతీదేవి కొనసాగిస్తూ, ఎక్కువ సమయము ధ్యాన స్థితిలోనే ఉండు నీవు. కానీ ఆ ధ్యానంలో ఎలాంటి బాహ్య ప్రపంచం చైతన్యాన్ని కోల్పోవద్దు. నువ్వు ఆహారం గాని నీరు గాని లేకపోయినా మరి అమరత్వము పానీయమైన అమృతంతో జీవిస్తావు. ఇక్కడ ఉన్నంత కాలము నిద్రను విడిచిపెట్టు, దాంతో నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతావు. రావణుడు చాలా తెలివైన వాడు, ఎన్నో మాయ శక్తులు గలవాడు. నువ్వు ఇప్పటికే వాటిలో కొన్ని చూసావు. అతడు నీలాగా జరుగుతున్న దాన్ని మరి ఆ కారణాలను అన్నిటిని జ్ఞాపకం చేసుకో. మరి ఇవన్నీ నీ పట్ల, నారాయణుని పట్ల తాను భూమి మీదకు పడడాన్ని అనుమతించడం వల్ల ఎంతో కోపాన్ని కలిగి ఉన్నాడు. అతని క్రోధం, మోహం అదుపు లేకుండా ఉన్నాయి. నువ్వు శ్రీరాముడు కలిసి వాటిని స్వీకరిస్తేనే అతడు మారగలడు అని ఇక్కడ పార్వతీమాత ఇవన్నీ చెప్తుంది అన్నట్టు సీతామాతతో. భూమి మీద అనేక వేల మరి భూ సంవత్సరాల తర్వాత అతడి రెండవ జన్మ. మొదటిసారిగా రాక్షస రాజైన హిరణ్యకశిపుడుగా జన్మించాడు. నారాయణుడి పట్ల అతని కోపం ఎంతటి తీవ్రమైనదంటే అతడు భూమి మీద నారాయణునికి పూజ లేకుండా
చేయాలనుకున్నాడు. అతనిని అంటే అతనిని జాగృతకరించడానికి ప్రహ్లాదుడు అనే గొప్ప భక్తుడు అతని కుమారుడిగా జన్మించాడు. కానీ అతని పట్ల మరి అంటే అతని ఒక భక్తుడు అతని కుమారునిగా జన్మించినా గాని ఆయనను మార్చడం, ఎవరిని రావణాసురుడిని మార్చడము అతని వల్ల కాలేదు. ప్రపంచానికి మరి అతను ఎంతో ఆహ్ ప్ర అంటే ప్రపంచాన్ని అతడెంతో అల్లకల్లోలం చేశాడు. దాని నుంచి తప్పించడము నారాయణుడు నరసింహుని రూపంలో రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ నారాయణుడు జన్మ తర్వాత శాపం నుంచి పూర్తిగా విముక్తి పొందాడు. అతని మరో జన్మ అవసరం. అయితే ఆ సూక్ష్మ కారణ లోకాలలోకి తిరిగి రావడము అప్పుడే కుదరదు. అతడు మరి ఎలాంటి అహపు ఛాయలు తొలగిపోవాలి. అది సాధ్యం కాదు. అతడి ప్రతికూల ఆలోచనలు, ఉద్వేగాలు, మొగ్గలు కూడా ఎంతో నష్టం కలిగిం కలిగించగలవో మనం చూసాం. ఇక్కడ ప్రహ్లాదుడు మార్చాలని చూస్తే మారకుంటే ఇక్కడ మనకు తెలుసే కదా మాస్టర్ నరసింహ అవతారంలో వచ్చి అక్కడ అతన్ని సంహరించడము. మళ్ళీ మళ్ళీ ఇంకొక అవతారం తీసుకోవాలి. అది ఎలా అంటే సూక్ష్మ కారణ లోకంలోకి వెళ్ళి ఇంకో అవతారం తీసుకోవాలి. కానీ ఇక్కడ సూక్ష్మ కారణ లోకానికి వెళ్ళాలి అంటే మరి ఆయనకు అప్పుడే కుదరదు. ఎందుకంటే ఆయన మొత్తం ఎలా ఉన్నాడు? అహంలో ఉన్నాడు. అహం ఛాయలో ఉన్నాడు. అహం తొలగిపోతేనే మరి అది అక్కడికి వెళ్ళడం సాధ్యము. కాకపోతే ఈయన మొత్తం అదే ఆలోచనలో ఉన్నాడు. అదే ఉద్వేగాలతో ఉన్నాడు. అలాంటి లోపలికెళ్ళి మొత్తం అది క్లీన్ అయితే తప్ప ఇక్కడ సూక్ష్మ కారణ లోకాలకు వెళ్ళే ఛాన్స్ లేదని ఇక్కడ చెప్తున్నారు. అందుకోసమే ఇక్కడ ఆ మాత అంటుంది, ఇదంతా మరి లోనికి తీసుకో, స్వర్గపు లోకపు జ్ఞాపకాల ఇక్కడ ఏంటంటే దూరం అయ్యాయి. మరి అక్కడ ముగిసిపోలేదు. ఆమె తన వాస్తవ ప్రకృతిని శ్రీరాముని జ్ఞాపకం చేసుకుంది. మరి వారెందుకు జన్మ తీసుకున్నారో గుర్తు చేసుకుంది. రావణుని కోసం మాత్రమే కాదు, కాలచక్రాలు తిరగడంలో తోడ్పడడానికి, భవిష్యత్తులో నిర్దేశకత్వం వహించే మానవ ప్రవర్తనలో మరి నూతన ధోరణులను ఏర్పరచడానికి ఇక్కడ మానవ నాగరికత నాగరికత ఆక్షించే పద్ధతిని ఏర్పరచడంలో వారి సామర్థ్యాన్ని రావణుని నిరోధించడానికి ఒకానొక మానవ తండ్రికి రాక్షస తల్లికి జన్మించిన అతడు భూమిని రాక్షస తలంగా మార్చడానికి మరి దానిని వశపరచుకోవడానికి మానవాళిని భయం ద్వారా తన గుప్పెట్లో పెట్టుకోవడానికి అది అలా జరగకూడదు. అందుకే ఆమె అతని రాజ్యంలో ప్రవేశించడానికి ఒప్పుకుంది. దానివల్ల శ్రీరాముడు జరగవలసిన దాన్ని జరిపిస్తాడు. ఇక నేను చెరువు తీసుకుంటున్నాను అని చెప్పింది పార్వతీమాత. మరి ఇక్కడ విరామ సమయంలో నేను వస్తాను, నేను ఎంతో దూరంలో ఉండను నీకు అంటే సీతమ్మకి చెప్తుంది అన్నట్టు. నేను ఎంతో దూరంలో ఉండను, నేను దగ్గరలోనే ఉంటాను, నువ్వు తెలుసుకో అంటే నన్ను గుర్తించగల రూపంలోనే ఉంటాను అని ఇక్కడ సీతమ్మకు ధైర్యం చెప్పి అక్కడ పార్వతీదేవి ఇవన్నీ చెప్పి ధైర్యం చెప్పి మరి ఇక్కడ మాత పార్వతి మాతకు కృతజ్ఞతలు చెప్పుకుంటది. అలా చెప్పుకున్నాక వెంటనే పార్వతి మాత ఇలా అంటే, నువ్వు నా బాధలను ఇక్కడ పంచుకున్నావు కనుక నేను నీ కష్టంలో నీతో ఉంటాను. పార్వతీదేవి కుమారుడు గణేశుడు తల నరికినప్పుడు అక్కడ ఆమె బాధపడ్డప్పుడు ఇక్కడ ఈ మాత వెళ్ళి ఆమెకు సహాయం చేసింది కాబట్టి పార్వతీదేవి మరి కోపంతో దుఃఖంతో ఉన్నప్పుడు ఆ భూమిలోకి ఆమె అక్కడ దిగపడి అక్కడ గురైనప్పుడు ఆ బాధకు గురైనప్పుడు ఆమె పార్వతిని పట్టుకుంది అన్నట్టు. అక్కడ సూక్ష్మ లోకాల్లో పార్వతిని పట్టుకుంది. అక్కడ సూక్ష్మ లోకాల గుండా ఆమెను అనుసరిస్తూ ఆమె కుమారుడు ఆత్మను అన్వేషిస్తూ వెళ్ళింది. దాని వలన అతడు మళ్ళీ శరీరము అక్కడ మళ్ళీ శరీరంలోకి మళ్ళీ ప్రవేశిస్తాడు అన్నట్టు ఆత్మ. మరి ఆత్మ మరి అలా తిరిగి గణేశుడు మళ్ళీ తిరిగి వచ్చాడు కాబట్టి అక్కడ చిన్ని గణేశుణ్ణి నేను ఇక్కడ చెప్తుందన్నట్టు పార్వతీదేవి బాధ
మరి తనదిగా భావించి నువ్వు నాకు సహాయం చేశావు అప్పుడు. అందుకోసమే నేనిప్పుడు నీకు సహాయం చేసడానికి వచ్చాను అని చెప్తుందన్నట్టు. మరి అంటే మన ఇద్దరి మధ్య ఒక గాఢ బంధం ఏర్పడింది అని గుర్తు చేసింది. మాత నవ్వి తల ఊపింది. అప్పుడు పార్వతీదేవి చిన్న ఒక తెల్ల పక్షిగా మారి సీతమ్మ కూర్చున్న అశోక వృక్షంపై చిటార కొమ్మన వాలింది. ఆ పక్షిని చూస్తే మాత మరి ఇక్కడ ఈ వృక్షం అంటే పక్షి అక్కడ ఆ చెట్టు మీద కూర్చున్నది. అంటే ఇక్కడ సాక్షాత్ పార్వతీదేవే కాబట్టి ఇక్కడ ఆ వృక్షం ఆశీర్వదించబడింది అని చెప్తుందన్నట్టు. ఆ పక్షిని చూస్తూ అంతవరకు నిద్రపోయిన కాపలాదారులందరూ మెల్లగా అంటే అప్పటిదాకా వాళ్ళందరినీ ఎక్కడోళ్ళని అక్కడ ఆపేసిందన్నట్టు ఈ పార్వతీమాత ఆమె శక్తితోని. మరి అక్కడ కాపలాదారులు మెల్లగా కదలడం మొదలుపెట్టారు. తాను వచ్చి మరెంత సమయం అయిందో మాతకు తెలియదు. మరి తాను చెట్టు కింద కూర్చున్నప్పటి నుంచి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కళ్ళు తెరిచింది. అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా నిన్న పోయిన వారం ఇదంతా చెప్పుకున్నది ఏది సీతమాతకు తెలవది. అసలు ఆమె అక్కడికచ్చింది ఎన్ని రోజులయింది కూడా ఆమెకు తెలవది. ఇప్పుడు మెల్లగా స్పృహలోకి వచ్చినట్టు అయితుంది సీతమాత. అడుగుతుందన్నట్టు. ఇప్పుడే మొట్టమొదటిసారిగా కళ్ళు తెరిచింది. ఇప్పటిదాకా కళ్ళు మూసుకొని అవంతా మనసులో జరిగేటియన్నీ భయంకు గురైంది. ఇప్పుడు ఎప్పుడైతే పార్వతీమాత వచ్చి అన్ని చెప్పిందో అప్పుడు ఆమె మెల్లగా కళ్ళు తెరుస్తుందన్నట్టు. అప్పుడు అది చూసి ఆమెకు ఆహారము, నీరు అందించే ఒక కాపల స్త్రీ అంటదన్నట్టు. "సీత, నువ్వు తిరిగి మరి లోకంకి వచ్చావా? నువ్వు అంటే ఇంత నిర్గంతత నుంచి ఎప్పటికి కోలుకుంటావో అని నేను ఎదురు చూస్తున్నా" అని అంటదన్నట్టు. అన్నప్పుడు ఇక్కడ సీతమ్మ అంటుంది, "అంటే నేనిక్కడ ఎంతసేపటి నుంచి ఉన్నాను" అని మాత అడుగుతుంది ఆ రాక్షస స్త్రీని. అడిగినప్పుడు ఇక్కడ అనేక వారాలుగా నువ్వు ధ్యాన స్థితిలోనే ఉన్నావు. అంటే నీకు స్పృహ ఉందా లేదా? మరి ఆ స్థితిలో ఉన్నావు నువ్వు. రావణుడు నిన్నెన్నో సార్లు చూడడం కోసం ప్రతిరోజు వచ్చేవాడు. కానీ నిన్ను నువ్వు బంధించుకున్నావు. అంటే మరి దానివల్ల నువ్వు అంటే నిర్గంతతకు లోనయ్యావు. మరి నేను ప్రతిరోజు నీకోసం ఆహారము, నీరును తెచ్చాను. నువ్వు ఏది ముట్టలేదు. ఆహారం లేక నువ్వు మరణిస్తావేమో అని నేను భయపడ్డాను. కానీ నేను మాత్రమే నిన్ను చేరగలుగుతున్నాను. నీ చుట్టూ ఏదో శక్తి ఉంది. అంటే ఈమె ఒక్కామెనే ఇప్పుడు ఇక్కడ ఈమెతోని మాట్లాడే స్త్రీ ఒక్కామెనే ఆమె దగ్గరకు పళ్ళు గాని, నీరు గాని తీసుకుపోతుంది. కానీ ఎవ్వరు కూడా ఆమె దగ్గరికి చేరలేకపోతున్నారు. అంటే నేను గ్రహించిన అంటే నీ చుట్టూ ఏదో ఒక శక్తి ఉందని నేను గ్రహించిన అని చెప్తుందన్నట్టు. ఏదో శక్తి మరి మరెవ్వరిని నిన్ను చేరనివ్వడం లేదు అని చెప్తుందన్నట్టు. నీకు చాలా ఆకలిగా ఉండి ఉంటది గదా! నేను నీకోసం కొన్ని పండ్లు, నీరు తెచ్చాను. మరది స్వీకరించు అని అన్నప్పుడు మాత తల వంకిస్తూ నాకు ఏ ఆహారంతో పని లేదు అని చెప్తది. చెప్పి అంటే నీ దయకు నా కృతజ్ఞతలను చెప్తది. అంటే ఆహారం, పండ్లు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలను తెలుపుకుంటది. మరి నీ పేరేంటి అని అడిగినప్పుడు సీతమ్మ అడుగుతది. నీ పేరేంటిదంటే నా పేరు త్రిజట అని చెప్తది. త్రిజట అంటే మరి ఇదంతా పూర్తయ్యాక కూడా నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాను. అంటే ఇక్కడ రావణ యుద్ధం జరిగినంక లంకలో ఇదంతా జరగాల్సిందంతా జరిగిన తర్వాత కూడా నేను గుర్తుంచుకుంటాను. ఎందుకంటే నువ్వు నాకు సహాయం చేస్తున్నావు గాబట్టి అని ఇక్కడ చెప్తుందన్నట్టు. సీత, నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. అంటే రావణుడు మరి సహనాన్ని పరీక్షించకు. అంటే ఈ త్రిజట అంటే ఆమె కొంచెం అందరిలో కొంచెం మంచి వ్యక్తి అన్నట్టు. చెప్తుందన్నట్టు. నిన్ను నేను హెచ్చరిస్తున్నాను. మరి రావణుడు అంత మంచివాడు గాదు. మరి అతని సహనాన్ని నువ్వు పరీక్షించకు. అతని కోపానికి నువ్వెప్పుడు గురికాకు అని చెప్తుందన్నట్టు. ఇక్కడేంటి అంటే అతని కావాల్సింది చేయడము ఉత్తమం అని మరి మా లంకంతటికి తెలుసు. అంటే అడిగిందల్లా చేయడమే ఉత్తమం అని మా లంకంతటికి తెలుసు మాట. మరి అతని కోపాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి అవసరం లేదు. మరి ఆమె అతని చీకటి లోకంలో అనుభూతి చెందిన దృశ్యాలను అస్పష్టంగా జ్ఞాపకం చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు ఆ మాత స్పృహలోకొచ్చింది కాబట్టి మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకుంటుందన్నట్టు. ఆ చీకటి లోకాల్లో జరిగినయన్నీ అవన్నీ జ్ఞాపకం చేసుకుంటుంది. మరి అవన్నీ జ్ఞాపకం చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇంకా జాగ్రత్త కొద్దుంటదన్నట్టు. కొన్ని నీళ్లు తాగినందుకే ఇంత పెద్దగా సృష్టించి
ఎంతో మాయలో వశపరిచి ఎన్నో రకంగా చిత్రహింసలు పడ్డారు. అందుకోసమే ఈమెను బయటకి తీసుకురావడం కోసమే ఇక్కడ పార్వతీదేవి వచ్చి చెప్పి జాగ్రత్తలని చెప్పి వెళ్తది. "నువ్వెప్పుడు కూడా ఇక్కడ నీరు గాని, పండ్లు గాని ఏది ముట్టకు. మేము పైనుంచి నీకు అమృతాన్ని ఇస్తాము. నీకది ఆహ్, నీకు అదే శక్తినిస్తది." నువ్వని చెప్పి, మళ్ళా నేనెప్పుడు నీ దగ్గరలోనే ఉంటా. అంటే నీకెంతో దూరంలో ఉండా అని ఒక పక్షిలాగా, ఒక తెల్ల పక్షిలాగా ఆమె కూసున్న చెట్టు మీదనే వాలి మరి ఆమెనెప్పుడు కనిపెడుతూనే ఉంటది. అప్పుడు ఈమెకి ఇంకా ధైర్యమచ్చి, ఇంకా ఏం చేయాలో అవన్నీ చేయగలిగే స్థితిలో ఉంటదన్నట్టు. ఇప్పటిదాకా ఒంటరిగా ఉన్నది. ఎవరి సహాయం అందలేక ఉన్నది గాబట్టి భయపడ్డది. కానీ ఇప్పుడు ఆమెకి ఎలాంటి భయం లేదు. ఎందుకంటే అన్ని వివరాలు పార్వతి మాత చెప్పి ఎట్లా మెదులుకోవాలి? ఏం జేయాలా? మేము అక్కడ ఆహారం తీసుకోకు. నువ్వు ఆయన చేసే ఆలోచనలు వెంట వెంట తెలుసుకో. నీకు అంటే నేను సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నా అని, ఇక్కడే ఉంటా అని చెప్పి ధైర్యాన్నిచ్చి చెప్తదన్నట్టు. అందుకోసమే ఇక్కడ మళ్ళీ అవన్నీ జ్ఞాపకం చేసుకుంటది ఒకసారి. చేసుకొని పార్వతి మాతను అంటే అక్కడ పక్షి రూపంలో ఉన్న పార్వతి మాతను చూస్తూ అక్కడ అక్కడ ధ్యాన స్థితిలో ఉంటది సీతామాత. మాస్టర్